చికెన్ తింటే పస్ పెరుగుతుంది, ఎగ్ తింటే వూండ్ హీల్ అవ్వదు అని చాలామంది అంటారు. మీరు కూడా ఇలా విన్నారా? కానీ ఇది నిజంగా కరెక్టా? లేదా ఒక మిత్తా? హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో ఫుడ్ వల్ల పస్ ఫార్మేషన్ అనేది జరుగుతుందా అనే డౌట్‌కి క్లియర్‌గా ఆన్సర్ తెలుసుకుందాం. ముందుగా పస్ అంటే ఏంటో మనం అర్థం చేసుకుందాం. పస్ అంటే బ్యాక్టీరియా, డెడ్ సెల్స్ మరియు ఇమ్యూన్ సెల్స్ మిక్స్ అయిన ఫ్లూయిడ్. ఇది మన బాడీ ఇన్ఫెక్షన్ తోటి ఫైట్ చేస్తుంది అని చూపిస్తుందనమాట. ఇప్పుడు మెయిన్ క్వెషన్ ఏంటంటే ఫుడ్ వల్ల పస్ ఫార్మేషన్ జరుగుతుందా? సింపుల్ ఆన్సర్ నో. ఎందుకంటే పస్ ఫార్మేషన్ అనేది ఇన్ఫెక్షన్ వల్ల మాత్రమే జరుగుతుంది, ఫుడ్ వల్ల కాదు. చికెన్, ఎగ్, స్పైసీ ఫుడ్ తింటే పస్ పెరుగుతుందని చాలా మంది నమ్ముతారు, కానీ ఇది సైంటిఫిక్గా కరెక్ట్ కాదు. ఈ ఫుడ్స్ ఇన్ఫెక్షన్ని క్రియేట్ చేయవు. పస్ వస్తుందంటే మెయిన్ రీజన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వూండ్ని క్లీన్గా మెయింటైన్ చేయకపోవడం, తర్వాత బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తోటి వస్తుంది, లో ఇమ్యూనిటీ లేదా డయాబెటీస్ వల్ల స్లో హీలింగ్. దీస్ ఆర్ ద యాక్చువల్ కాసెస్ ఫర్ పస్ ఫార్మేషన్. యాక్చువల్లీ ఎగ్ మరియు చికెన్ లాంటి ప్రోటీన్ ఫుడ్స్ వూండ్ హీలింగ్కి హెల్ప్ చేస్తాయి. ఇవి బాడీ టిష్యూ రిపేర్ని ఫాస్ట్గా చేస్తాయి, కాబట్టి వాటిని అవాయిడ్ చేయడం కూడా తప్పే. వూండ్ని క్లీన్గా మెయింటైన్ చేయడం, తర్వాత డర్టీ హ్యాండ్స్ తోటి టచ్ చేయకపోవడం, డాక్టర్ అడ్వైస్ని ఫాలో అవ్వడం చాలా వరకు బెటర్. కాబట్టి గుర్తుంచుకోండి, పస్కి రీజన్ ఫుడ్ కాదు, ఇన్ఫెక్షన్ మాత్రమే. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇలాంటి క్లియర్ హెల్త్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.